సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క 30,000 సబ్స్క్రైబర్ యొక్క ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి మన యొక్క అరకు ట్రావెల్ వ్లాగ్స్లో అనమాట. ఇంత చింతపండు అయితే కోసాము, ఇంకా కోయాల్సిన చెట్లు అయితే ఇంకా అలానే ఉన్నాయి కదా బా, నలుగున్నాయి. ఈరోజు మేము తయారు చేసుకున్న బొస్తరు పిక్కల కూర చూస్తుంటే నోరు ఊరుతుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 10 గంటలు అయితే అవుతుంది, రాత్రి కొద్దిగా అయితే ఉండిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు అయితే పొద్దుస్తామన్నా మేమైతే ఒక చింతపండు అయితే కోసామన్నమాట. చాలా ఎక్కువ తీసాం, అదైతే మీకు చూపించలేదు. ఈరోజు సాయంత్రం చేసి మా అత్తగారు ఏమొంచి యొక్క సాయంత్రం కూర కోసము పైన తాగడు ఉంది కదా పొలాల దగ్గర, అక్కడేమొంచి బొస్తరు పిక్కలు అయితే ఉన్నాయంట, అవి తీసుకురామని చెప్పింది. నేను మా రాజు అయితే కలిసి ఆ యొక్క ప్రాంతానికి అయితే వెళ్తున్నాము. అవి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో వంట అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే నేను ఇప్పుడు మొన్న మీకు చూపించాను కదా మా యొక్క పొలం అయితే ఉంచాము, సో ఆ ప్రాంతంలో అయితే ఉన్నాను. ఒకసారి ఇటుపక్క చూస్తే యొక్క పొలం అయితే ఉంది, ఒకసారి చూపించి రాజు. ఇది అనమాట పొలం, చూడండి. ఇదైతే పొలం మొన్న మీకు వీడియోలో అయితే చూపించాం కదా, వరి నాట్లు వేసాము, అదనమాట. ఒకసారి కిందకు చూపించు. ఈ సంవత్సరం అయితే కనుక మంచిగా యొక్క టమాటా మొక్కల తర్వాత మంచి జొన్న అయితే వేస్తున్నారు, చూడండి. ఇక్కడ కొన్ని టమాటా మొక్క అయితే చనిపోయి ఉన్నాయి, ఇక్కడ చూపించు ఒకసారి. ఇదైతే దేనికి ఇలా చచ్చిపోతున్నాయో తెలియట్లేదు కానీ చూడండి, ఆకులు మొత్తం ఈ విధంగా వచ్చి మంచి పువ్వులు అయితే వస్తుండే, ఇవన్నీ చచ్చిపోతున్నాయి. ఇక్కడైతే కనుక మంచిగా చిన్న చిన్నగా అయితే ఒక పిందెలు అయితే ఉన్నాయి, చూడండి. టమాటా పిందెలు అయితే మంచిగా ఉన్నాయి, ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. దాదాపు ఒక 1/4 ఎకరం దగ్గరికి అయితే వేస్తున్నారు మా పెద్దనాన్న వాళ్ళు అనమాట, రాజు వాళ్ళది. ఇది కూడాను చూడండి, అసివారి నుంచి అది కింద వరకు అయితే ఉంది, అది అక్కడ వరకు అయితే వేస్తున్నారు. ఈ కింద పక్క ఏమొచ్చి ఇక్కడ చిన్న దాంట్లో మిరప నార అయితే వేస్తున్నారు, అదే మిరప మొక్కలు అయితే వేసారు ఇక్కడ. ఇది ఇక్కడ ఈ చిన్న దాంట్లో ఆ కిందనేముంచి పైన చిన్నగా యొక్క పందిరిలాగా చేసి కిందనేముంచి చూడండి యొక్క మిరపనార అయితే వేసారు. అది అక్కడ కూడాను అదే అనమాట, రెండిట్లో కూడాను ఈ యొక్క మిరపనార వేస్తున్నారు. ఇప్పుడైతే పైకి వెళ్ళేసి అక్కడ ఈ యొక్క బొస్తరు పిక్కలు అయితే తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చి బాగా చేసిన తర్వాత వంట అయితే చేస్తారు. చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమంది అయితే తినే ఉంటారు. తినుంటే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళేసి ఆ యొక్క బొస్తరు పిక్కలు అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. 30K చేరుకుంటాం, 30,000 సబ్స్క్రైబర్లు అయితే పూర్తవుతారు ఫ్రెండ్స్. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క 30,000 సబ్స్క్రైబర్లు అయితే మనం సాధించవచ్చు, చాలా దగ్గరలోనే ఉంది. సో మీరందరూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క 30,000 సబ్స్క్రైబర్ యొక్క ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి మన యొక్క అరకు ట్రావెల్ వ్లాగ్స్లో అనమాట. ఫ్రెండ్స్, మేము తాగడ దగ్గరికి అయితే వస్తాము. మేమైతే తాగడానికి సెంటర్ ఈ విధంగా పొలాల కాపుకు వచ్చి ఉండేటువంటి చిన్న గుడిసె కానీ లేకపోతే మామూలుగా ఇల్లులా కట్టుకున్నా సరే దాన్ని తాగడని పిలుస్తారు మా యొక్క ప్రాంతీయ భాషలు అనమాట. ఈ వెనకాల అయితే కనుక చూపించు రోజు ఒకసారి. ఇక్కడ ఏమంచి కోళ్ళు తీసుకొచ్చి మా మాయాలు అయితే ఈ విధంగా పెంచుతున్నారు. పిల్లలు అయితే ఉన్నాయి, ఇదొకటి. తర్వాత ఏమంచి అది అక్కడ ఒక పుంజ అయితే ఉంటుంది, చూడండి. ఇంకోటి తల్లి అయితే కిందకు ఉంది, చిన్నది కర్రీ ఉంటుంది అది. సో ఇదనమాట. ఈ విధంగా వచ్చి మా మాయ వాళ్ళు ఉదయం సాయంత్రం వచ్చి ఇక్కడ కోళ్ళకి చూసి అలా వెళ్తుంటారు. ఇవన్నీ పొలాలు మీరు లాస్ట్లో చూస్తుంటారు మన గత వీడియోస్లో అయితే కనుక. ఈ పొలాలన్నీ కూడాను చూస్తున్నారు కదా, వెనకాల యొక్క అడవి అంతా కూడాను. ఈ సాయంత్రం వేళ సమయాన చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగుంది ఈ యొక్క కొండల నడుమ అనమాట. సో ఇది ఇప్పుడైతే ఆ పైకి వెళ్ళేసి ఒక బొస్తరు పిక్కలు అయితే తీసుకున్నారండి. అమ్మ కాము ఉండండి అమ్మ, ఎక్కువ మాట్లాడారనుకో కోసి పారేస్తాను. సంవత్సరం మా మాయలు అయితే చూడండి ఇక్కడ మా టమాటాలు అయితే నాటుతున్నారు. తర్వాత మంచి జొన్న కూడా తీసుకొచ్చి నాటారు అనమాట. ఎక్కువగా నీళ్ళు అయితే ఉండవు ఒక పొలాలు చేయడానికి, రెండో పంట చేయడానికి. అందుకని చెప్పేసి ఇక్కడ నీళ్ళు అనేది చాలా తక్కువ, అందుకే ఒక వరి పంట కానీ ఇంకా ఏదైనా పంట అయితే వేయరు, చాలా తక్కువలో నీళ్ళు అయితే వస్తుంటాయి. అందుకని చెప్పి చిన్నగా ఇవైతే నాటారు, కొద్దిగా పర్లేదు కదా ఉంటాయి కదా అనేసి. ఈ పొలంలో ఉన్నాయి, అలాగనే మంచి పైన కూడా ఉన్నాయి. ఇదైతే కొద్దిగా పర్లేదు, బాగా ఎదిగి ఉన్నాయి. కొన్ని అయితే మేకలు తినేసి చూడండి, సగం సగం అయితే లేవు ఇవి. మేకలు అయితే అడ్డట్లేదు కదా, మేకలు వచ్చున్నాయి, ఇవి మేకలు తినేసి ఈరోజు నిన్న తినేసి. ఈ యొక్క జొన్న అయితే కనుక మొత్తం అని తినేసి ఇదిగా ఈ విధంగా తినేసి ఉన్నాయి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే కర్రీగా తిరుగుతున్నాయి, చూడండి. కర్రసీమలు ఇవి. మొన్న నాకు కుట్టింది, మామూలు కుట్టలేదు. వర్షాకాలంలో ఎక్కువగా బయటకు వస్తుంటాయి ఇలాంటి పొలాల దగ్గర కానీ అక్కడక్కడ ఇంకా కనిపిస్తుంటాయి. వెళ్ళే దారిలో అంతా ఇవే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇంకా ఈ కరిసీమలు కదా రాజు, అలాగుండే ఉంటాయి అన్నమాట. ఎంత దూరం వెళ్ళినా సరే ఇంకా అలాగుంటాయి. దాన్ని మొత్తం తినేసి జొన్నలు. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు బొస్తరు పిక్కల యొక్క పాద అయితే మీకు చూపిస్తాను, చూడండి.
ఇదనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. మంచిగా పువ్వు అవన్నీ కూడా పూస్తున్నాయి. ఇక్కడైతే మా మాయ వాళ్ళు పోయిన వారం అయితే మొత్తం అన్ని తీసేసుకున్నారు, లేవు ఇక్కడ. పైన ఒక చెట్టు దగ్గర అయితే ఎక్కించున్నారు, అక్కడైతే ఉన్నాయి. ఇదంతా కూడా నువ్వు వేసి ఉండే లాస్ట్ ఇయర్ ఏమొచ్చి ఇక్కడ జొన్న వేసి దాంతోపాటుగా ఈ యొక్క బస్తరు పిక్కలు అయితే నాటాము. అందుకని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. రౌండ్గా అంతా కూడా దడేస్తారు అనమాట, ఆ మేకలు ఎట్టు రాకుండాను. అయినా ఈరోజు అయితే ఆ కింద తిన్నాయి, తర్వాత లోపలికి వచ్చి కూడా తినేసి ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ యొక్క సీతాఫలం చెట్టు దగ్గరే ఈ యొక్క బస్తరు పిక్కలు అయితే ఉన్నాయి పైన అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుండొచ్చు. ఇక్కడ చూడండి, కొన్ని అయితే పండిపోయి ఉన్నాయి, కొన్ని అయితే పచ్చి ఉన్నాయి. అవి అయితే తీసుకొని మనం ఇంటికి అయితే వెళ్దాము. కిందకు ఉన్నవన్నీ కూడాను తీస్తారు. ఇక్కడైతే కొన్ని ఉండే, అవి కూడా తీస్తారు. అదే అక్కడ కూడా ఎక్కించున్నారు. ఇదంతా కూడా ఉండే కానీ తీస్తారు అనమాట. మనమైతే పైకి ఎక్కేసి ఈ యొక్క బస్తరు పిక్కలు అయితే తీసుకుందాం ఇక్కడ. ఫ్రెండ్స్, ఆ చెట్టుకు తీసుకునే ముందు ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని, ఇవైతే తీసుకొనేసి అక్కడ కూడా తీసుకుందాము. ఆగండి, మీకు తీసుకున్నాక మీకు చూపిస్తాను. ఒకసారి రారాజు ఇక్కడ చూడండి, మంచిగా యొక్క బస్తరు పిక్కలు అయితే ఉన్నాయి. ఇవన్నమాట, కనిపిస్తుందా? చూడండి, ఇవైతే బాగా ముదిరిపోయి ఉన్నాయి. ఇవి ఇలాంటివి తీసుకోవాలి. కొన్ని అయితే లేత ఉంటాయి, అవైతే మనకు అవసరం లేదు. ఇంకా ముదిరిన తర్వాత అవి తీసి తినొచ్చు. చూడండి, బాగున్నాయి ఇవి. ఫ్రెండ్స్, ఈ యొక్క చెట్టు దగ్గర అనమాట. ఇదిగో ఇన్ని అయితే తీసుకున్నాను చూడండి. తీసుకున్నవన్నీ కూడా ఒక టవల్ అయితే పెట్టుకున్నాను నేను, తీసుకెళ్ళడం కోసం అనేసి టవల్ అయితే తీసుకొచ్చాను. ఇదిగో ఆ చెట్టుకు అయితే వెళ్దాం. అక్కడైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా తీసుకొనేసి తొందరగా మనం ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. లేదంటే ఇంట్లో ఇంకా వేరేది ఏదైనా చేసేస్తారు, అయినా తీసుకురావట్లేదని చెప్పేసి. అది రండి ఫ్రెండ్స్, ఈ చెట్టు దగ్గర చూడండి, ఈ యొక్క బస్తరు పిక్కల పాద అయితే కనుక ఈ విధంగా చుట్టుకొని పైకి ఎక్కిందో, ఇదే బస్తరు పిక్కల ఆ యొక్క పాద అనమాట. ఈ యొక్క సీతాఫలం చెట్టుకు బాగా చుట్టుకొని పైకి అయితే ఎక్కింది. పైకి వెళ్ళేసి కొన్ని తీసుకుందాము మనకి సరిపోయినంత. నీకు కూడా వచ్చేస్తావు రాజు పైకి. మంచి ఈ యొక్క చెట్టు పైకి అయితే వస్తుంది చూడండి. మా రౌండ్గా అనమాట చుట్టుకొని ఉంది ఈ యొక్క పాద అనేది, ఈ యొక్క బస్తరు పిక్కల పాదు. ఇక్కడైతే ఇవి ఉన్నాయి యొక్క బస్తరు పిక్కలు, ఇవైతే తీసుకుందాము. కొన్ని అయితే పండిపోయి ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ చూడండి, మంచిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా బస్తరు పిక్కలే. ఇది ఈ వేసవి సీజన్లో కూడా మంచిగా పండుతున్నాయి మా మాయ వాళ్ళ దగ్గర ఇవి. మేమైతే ఈరోజు వెళ్ళిపోదామని అనుకున్నాము. ఆ యొక్క చింత చెట్లు అయితే దులపడానికి బాగా టైం అయిపోయింది, అందుకని ఉండిపోయాము. మా అత్త వాళ్ళ మంచి కూర కోసం వెళ్ళండి తీసుకురండి అనేసి అంటే మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఎలాగో ఇవి మన వాళ్ళని కూడా చూపించినట్టుగా ఉంటుంది కదా, పండినవి ఎలాగో పెరట్లో పండినవి కొద్దిగా తీసుకొచ్చి చూపిద్దామని చెప్పేసి చిన్ని వీడియో అయితే మేము ముందుకైతే తీసుకొస్తున్నాము. చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఆగండి, మీకు తీసుకొని చూపిస్తాను. వీటంతా కూడా ఉన్నాయి. మా మాయ వాళ్ళు మంచి మొత్తం అని తీసేస్తారు, అక్కడ ఉన్నవి కొన్ని తీసుకురండి అని అన్నారు. మంచిగా ముదిరిపోయి ఉన్నాయి ఇవైతే. చూడండి, ఇదిగా మంచిగా పిక్కలు అయితే ఉంటాయి. మీకు ఒకటి తీసి చూపిస్తాను. ముదిరిన పిక్కలు చూడండి ఏ విధంగా ఉన్నాయి, తెల్లగా ఉంటాయి ఇవి. ఈ కూర టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి, ఎక్కువైతే లేవు. ఈ వేసవిలో పండేవి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా మంచిగా ఉన్నాయి ఇవి. తీసుకుందాం. కొన్ని తీసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాము. ఈ పైన ఇటుపక్క మొత్తం అంతా కూడా ఇంకా బాగా ముదిరిపోయి కొన్ని అయితే పండిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకున్నాక మీకైతే చూపిస్తాం. ఆగండి, ఇప్పటి వరకు నేను తీసుకున్నవి అయితే ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇంకొక ఇంత తీస్తే సరిపోతాయి ఫ్రెండ్స్. ఈ యొక్క బస్తరు పిక్కలు అయితే తీసేసుకున్నాం చూడండి. ఇదిగో మేము తీసుకున్నవి అయితే ఇవన్నమాట. ఇవైతే సరిపోతాయి. ఉండేది చాలా తక్కువ మంది, ఇంట్లో నలుగురు ఉంటాం. ఇవైతే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళేసి శుభ్రం చేసి కూర అయితే తయారు చేసుకుందాం. ఇది ఏ విధంగా కూర తయారు చేస్తారనేది చిన్నగా మీకు వీడియోలో అయితే చూపిస్తాం. పదండి, రండి ఇంటికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మా మాయ అయితే కనుక నిన్న కోసారంటే ఈ యొక్క ఏంటి నిమ్మకాయలు. నాకన్నీ మర్చిపోతున్నాను. ఇవి తీసుకురామని చెప్పేసి కబురు పంపించాడు మాకు. రేపటికి బుధవారం సంతకు తీసుకెళ్ళి అమ్ముతారు ఇంకా, అందుకని చెప్పేసి కబురు పంపించి తీసుకురండి, అక్కడ ఉన్నాయి కోసి ఉంచున్నాను యొక్క నిమ్మకాయలు తీసుకురండి అనేసి అన్నాడు. మేమైతే తీసుకెళ్తున్నాం. ఇప్పుడు వచ్చి ఉన్నాం. మళ్ళీ మంచి కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఒకసారి దగ్గర నుంచి చూపించి రాజు. చూడండి, చిన్నవైనా సరే కొన్ని. ఇది చూడండి, మంచి మంచి కాయలు అయితే ఉన్నాయి. ఇవి చిన్న కాయలు కూడా ఉన్నాయి. ఈ వేసవిలో ఇవన్నీ కూడా చూడండి చాలా బాగున్నాయి. ఇవి
సంచిలో పెట్టేసి ఇంకా విడిచిపెడితే మొత్తం అన్ని పాడైపోతాయనేసి ఈ విధంగా కిందన పేర్చి పోస్తారు. ఇక్కడైతే చూడండి చిన్నగా కోడిపిల్లలు అయితే ఉన్నాయి, చూపించరు అది ఒకసారి. చూస్తున్నారు కదా కోడిపిల్లలు అయితే ఇక్కడ మేము వచ్చామని చెప్పేసి భయపడుతున్నాయి. ఒక బస్తరు పిక్కలు అయితే తీస్తున్నాము, నేను మాయ ఇదిగో పిల్లలందరూ కూడా మీరాజా అనన్యకి ఫస్ట్ మేము అనుకున్న పేరు ఏంటంటే నీరాజ్ అన్నమాట. అంటే నా పేరు తర్వాత నేను నిర్మల పేరు జతిన్ పేరు కలిపి తనకు పెడదామని అనుకున్నాము. నీ అంటే నిర్మల, రా అంటే రాజు, జా అంటే జతిన్, నీరాజ్ అనమాట. సో అలాగ అనుకున్నాము. మధ్యలో ఇంకా వద్దులే అనుకున్నట్టుగా ఇంకా మార్చాము అనమాట, అనన్య అని పెట్టాము. ఏ పేరు బాగుందో కామెంట్స్ చేయండి. నీరాజా బాగుందా, అనన్య బాగుందా? అనన్య చాలా బాగుంది. చిట్టి పాప దేనికైనా వింటది. ఈ రోజు అయితే చాలా కష్టపడ్డారు ఇద్దరు కూడాను కదా బా? చాలా కష్టపడ్డారు. ఏం చేసామని చెప్పు. ఈరోజు చింతపండు ఏరడము, చింత చెట్లు ఏరడానికి మా జతిని చాలా ఇంటి నుంచి అక్కడికి వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి తీసిన తర్వాత మోస్తుంటారు కదా, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. అలా మోసేటప్పుడు వెంటనే వచ్చేవాళ్ళు. మైక్ మళ్ళీ చేయకు, సౌండ్ వెళ్ళిపోద్ది మైక్. జతిన్ అయితే వెంట తిరుగుతున్నాడు. ఇద్దరు కూడా స్నానం చేసి రెడీ అయిపోయారు. నేను ఇంకా స్నానం చేయలేదు. ఇంకా ఏంటిది చెప్పు మైక్. మీకు ఒకటి చెప్తున్నాగండి. అమ్మ చెప్పమ్మా. 1 1 చెప్పు. 1 చిట్టి 1 చెప్పు చిట్టి. 1 1 1 1 అంటే 1 చెప్పదు, 2 చెప్తుంది. మళ్ళీ 3 అంటే 2 అంటుంది. అదేదో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వైరల్ అయింది చూడండి, సేమ్ అలానే అనమాట. ఇప్పుడు చెప్పట్లేదు. 1 చిట్టి 1 చెప్పు చిట్టి. సిగ్గుపడుతుంది, వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే తీసాము. తీసిన తర్వాత ఇప్పుడైతే వంట అయితే చేస్తారు. నిర్మలం నుంచి దీనికోసం రాబ చేయడానికి అక్కడ నూకలు అయితే నూరుతుంది అనమాట. ఈరోజు తీసినటువంటి ఒక చింతపండు అయితే మీకు చూపిస్తాను. ఎట్లా గింజ తింటున్నావా? తిను, ఏం కాదు. ఈ జొట్ట పీకలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా రుచితనంగా ఉంటాయి, చాలా బాగుంటది. కూర అయితే తిన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది కదా బా. చాలా ఆరోగ్యం కూడా బాగుంటది. చిన్న జగ్గు ఉంటుంది, అంటే ఇంత పొడవు జగ్గు ఉంటుంది. అదైతే 50 రూపాయలకు అమ్ముతుంటారు మా యొక్క గిరిజన ప్రాంత సంతల్లో అయితే కనుక. కొంచెం పెద్దదైతే 100 రూపాయలు. ఈరోజు మేము తీసాం కదా చింత చెట్టు నుంచి, ఆ చింతపండు అయితే మీకు చూపిస్తాను రండి. ఒక లోపల అయితే ఉంది, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాము. ఇదిగో మా మాయ వాళ్ళు అయితే ఇక్కడ తీసుకొచ్చిన చింతపండు అయితే తీస్తుండారు అనమాట. ఈ విధంగా కర్రతో కొట్టుండారు. కర్రతో కొట్టినా ఈ విధంగా కొట్టి తీసారు. లోపల ఇంకా లా ఉన్నాయా? రండి మీకు చూపిస్తాను. ఈ లోపల అయితే ఉన్నాయి. తీసుకొచ్చిన నిమ్మకాయలు అయితే మా మాయ గారు లోపలికి అయితే తీసుకొస్తున్నారు, మా బావగారు. ఇదిగో ఈ కాటవే ముంచి ఈ ఊరి వాళ్ళ కొనుక్కున్నారు. ఊరి వాళ్ళ మీదేవా? మీదేనా? మాదే. ఇదేంటంటే ఇంకా బయట నుండి దళారులు లాంటి వాళ్ళు వస్తారు కదా, సావుకారులు. వాళ్ళు వస్తే ఇంకా బెట్ చేస్తారని చెప్పేసి కొనేసి పెట్టేసుకున్నారు. ఎక్కువగా మా మాయ వాళ్ళకి ఒక చింతపండు తర్వాత మంచి ఇంకా ఏంటి మినుములు అయితే పండిస్తుంటారు. ఇది చూడండి, ఈరోజు కోసిన చింతపండు ఇక్కడ ఉంది. ఇది సగం తర్వాత ఈ సంచుల్లో కూడా ఉంది ఇక్కడ. అదంతా చింతపండే. అది ఈ రోజు కోసింది. ఇది కూడానా? ఇది కూడా ఇది 2 చెట్లు. అది చూపించు. ఓయ్ చూడండి, ఇదొక చెట్టుది. ఫస్ట్ మీకు చూపించాం కదా, అదొక చెట్టుది అనమాట. ఇంత చింతపండు అయితే కోస్తాము. ఇంకా కోయాల్సిన చెట్లు అయితే ఇంకా అలానే ఉన్నాయి కదా బా. అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏమొచ్చి ఇందాక తీసుకొచ్చాం కదా నిమ్మకాయలు అయితే కనుక మా అత్తగారు ఈ విధంగా రసం పిండేసి ఈ విధంగా అయితే తయారు చేశారు, పంచదార వేసి. ఇదే నుంచి పాపకిన, ఇక్కడ నుంచి బాబుకి అయితే ఇస్తుంది అనమాట. చిట్టికి పొద్దుకు ఇచ్చేది ఇందా దంచి చిట్టికి ఇచ్చాను. తాగు. రియాక్షన్ ఎలా ఉంటుందో. బాగుందా? వీడియో నుంచి రియాక్షన్ ఏం లేదు, అలవాటు వీడు తాగేసి. ఫస్ట్ టైం అనుకుంటే తాగుతుంది. బాగుందా చిట్టి? చిట్టి బాగుందా? తాగుతున్నారు మంచిగా. సో ఈరోజు వస్తే మనం కష్టపడ్డాం కదా ఎండలో. ఈ యొక్క సాయంత్రం వేళ చల్లగా నీళ్ళు తాగుతుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కూడా తాగుతున్నాము. ఇదిగో నాకైతే ఇక్కడ ఇచ్చారు, తాగుతున్నాను. మా మాయ గారు కూడా వచ్చారు. 2 ట్రిప్పులు అయిపోతురా.
తాగు తాగు పైకి ఉండు. చల్లగా ఉంది, తాగితే హాయిగా ఉంది. ఇప్పుడు ఇంకా బాగుంది. బాగుందా? ఎలాగుంది? తీయగుందా? బాగుంది. ఇక్కడైతే ఒక్క పంచదార కలిపాము సరిపోయినంత. ఇదిగో మా అత్తగారు తర్వాత ఏముంచి నిర్మల కూడా తాగుతున్నారు ఇద్దరు. ఇప్పుడు లాస్ట్లో చిట్టి తలకి ఏముంచి మళ్ళీ కావాలంట, చాపి తీసుకొస్తుంది. చాలా ఎక్కువ తాగక సరిపోద్ది, తర్వాత అన్నం కూడా తినాలి చూడు. కావాలరా ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ పిక్కలు అయితే కనుక శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాము. ఇక్కడ ఏమైనా చెడ్డటి కలిపారతా? ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు కల్పిస్తాం, ఉడికాయి అవన్నీ బాగా ఉడికిపోయేవి. సో ఇప్పుడైతే ఒక బస్తరు పిక్కలు అయితే అందరూ కలుపుతున్నాము. కలిపండి. ఇది అయితే కలిపిన తర్వాత ఇంకొక 10 నిమిషాల్లో కూర అయితే రెడీ అయిపోద్ది కదా. తిన్న పాప చూడండి, నా మధ్యగా అయితే ఏ విధంగా వస్తున్నారు వీళ్ళు ఆడుకొని. ఈ నూనెలోనే మంచిగా ఉడకాలంట. మంచిగా ఉడకాలి. ప్లస్ ఇది ఒకే పొయ్యిలోనే ఇటుపక్క ఏమొంచి నీళ్ళు అయితే పెట్టారు తాగడానికి, తర్వాత ఏమొంచి స్నానం చేయడానికి పెట్టున్నారు, తర్వాత ఏమొచ్చి తాగబెత్తుతారు ఇంకా లాస్ట్లో. చూసారు కదా మంచిగా ఇది అవుతున్నాయి. అదొక పొయ్యి, తర్వాత ఏమొంచి ఇదొక పొయ్యి అనమాట. ఇక్కడ కూడా నా వేడి అనేది వస్తుంది, చూస్తున్నారు కదా అంత పొగ అనేది. పైన అయితే మంచిగా ఆవిరి వస్తుంది చూడండి. నీళ్ళు అయితే మంచిగా వేడెక్కున్నాయి. నేను ఇంకా స్నానం చేయలేదు, ఆ నీళ్ళే నేనైతే స్నానం చేస్తాను. ఇంకా ఇగో పిక్కలన్నీ కూడా వేస్తారు అక్కడ. ఏటి చూపిస్తావు జతిను? పిల్లలు చూపిస్తున్నాను. ఎవరివి? నీవేనా? చెప్పు మరి. అది ఇది పిల్లలు ఇవి కదా. ఒకసారి పైకెత్తున్నాను, గూడు పైకెత్తు చూడండి. ఇవి మంచి వాళ్ళ తాత ఇచ్చారు అన్నమాట, కోడి పిల్లలు. చిన్నగా ఉన్నాయా? ఏది నన్ను ఒకసారి అలా తీయది పైకి లాగా. ఇక్కడ చూడండి పాపం దాని తల్ల అయితే చనిపోయింది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఈ విధంగా పెడుతున్నారు. ఇక్కడ చూడండి మంచిగా ఉన్నాయి చిన్న పిల్లలు అయితే. కప్పైనా భయపడుతున్నాయి. అలా కొంచెం కాసేపు తర్వాత ఈ యొక్క చింతపండు పులుపు అయితే ఇందులో కలుపుకుంటున్నాము. కొద్దిగా కారం కూడా కలుపుకుంటున్నాము. ఇదైతే మసాలా కారం నూరింది అయితే కాదు. కలిపేసేత చూస్తున్నారు కదా, కూర అయితే కనుక ఈ విధంగా ఉంది. తర్వాత రాబా వేసుకుంటే మాత్రం కొద్దిగా చిక్కగా వచ్చి మంచిగా కనిపిస్తుంది. ఇంకా చూపిస్తున్నాను దాని తర్వాత. ఫ్రెండ్స్ ఇందాక నూరింది కదా నిర్మల, ఆ యొక్క రైస్ అయితే అదైతే ఇప్పుడు కలుపుతున్నారు రాబాగా. చూడండి కూర టేస్ట్ అయితే అదే కలర్ అయితే మారుద్ది, ఇంకా కొద్దిగా చిక్కగా మంచిగా కనిపిస్తుంది. చిక్కగా అవుతే తింటావా? జతిన్ చిక్కగా అవుతే తింటాడంట. చూస్తున్నారు కదా కలుపుతుంటేనే ఇంకా చిక్కగా వస్తుంది. అది కూర అయితే రెడీ అయిపోయిందిలే, ఇప్పుడు దించేసి ఇంకా తినడం ఇంకా బాకీ. ఈరోజు మేము తయారు చేసుకున్న బొస్తరు పిక్కల కూర చూస్తుంటే నోరు ఊరుతుంది. చాలా ఈరోజు తయారు చేసిన బొస్తరు పిక్కల కూర అయితే వడ్డిస్తుంది చూడండి మా అత్తగారు అయితే కనుక. ఇదిగో ఆల్రెడీ ఇక్కడైతే ఇస్తుంది, ఇదైతే ఉంది ఇంకా ఇక్కడైతే ఇప్పుడు వేస్తున్నారు. అందరికీ వడ్డించిన తర్వాత అందరు తిన్న తర్వాత మా అత్తగారు అయితే తింటారు అనమాట, చాలా లాస్ట్లో అనమాట అందరికీ. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు తింటున్నాము. మా అత్తగారిన తర్వాత ఏమంచి నిర్మల అయితే తర్వాత తింటారంట. ఆ నిర్మల ఏమంచి పాపకు పడుకొని పెడుతుంది, అందుకని తర్వాత తింటామని అన్నారు. సో మా అత్తగారు అయితే మేము ఎప్పుడు కూడా తిన్న తర్వాతే తింటారు, అందరు తినేసాకనమాట. మేమైతే ముందు తినేస్తున్నాము. జతిన్ తిని చేపిజావా? జతిన్ ఇంకా అన్నం ఇవ్వలేదు. చూడండి ఈరోజు తయారు చేసుకున్న ఒక బొస్తరు పిక్కల కూర అయితే కనుక ఈ విధంగా ఉంది. రుచిగా ఉందా? చాలా రుచిగా ఉన్నది ఇదనమాట. నాకైతే మంచిగా ఆకలిస్తుంది. ఉదయం నుంచి ఆకలితో ఉన్నాం కదా. ఉదయం తిన్నది, మధ్యాహ్నం కూడా తినలేదు. ఉదయం 2 గిన్నెలు తిన్నావు. అవును మరి 2 గిన్నెలు తిన్నాను, 1 గిన్నె తినింది చాలు. ఇంకా ఈ సంవత్సరం అంటే 2025లో ఇది ఫస్ట్ సారి తినడం అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది తిన్న వాళ్ళకి తెలుసు కదా మ్యామ్, దీని టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుంది. ఈ యొక్క పిక్కలు కూడా చూడండి ఏ విధంగా ఉడికాయో. ఇదిగో చాలా మంచిగా ఉడికింది. ఇదిగో చూస్తున్నారు కదా, చాలా మెత్తగా ఉడికాయి.
తింటుంటే మాత్రము మంచి టేస్ట్ అయితే కలుగుతుంది. తినేసిన తర్వాతనే మంచి ఇప్పుడు ఈరోజు తీసినటువంటి ఒక చింతపండు ఉంది కదా, అది కూడా నూలవలసి ఉంటుంది అనమాట. అంటే పైన తొక్క అయితే తీయాలి. అది తీసేటప్పుడు అయితే కలుద్దాము. ప్రస్తుతానికి మేమైతే తినేసి ఆ పని అయితే చేస్తాం. ఇంకా ఈ యొక్క వంట అనేది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా తిని ఉన్నారనేది కూడాను, తినలేదనేది కూడాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా గిరిజన ప్రాంతాల్లో అయితే కనుక ఎక్కువగా ఈ యొక్క సంతల్లో అయితే తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఈ సీజన్లో అయితే ఉండవు, మనకు అక్టోబర్ నవంబర్ ఆ సీజన్లో అయితే తీసుకొచ్చి అమ్ముతుంటారు అనమాట ఈ యొక్క బొస్తురు పిక్కలు అనేది. చూడండి, మేము తింటుంటే మంచి మా అవ్వ అయితే వచ్చింది. ఇక్కడ మా దుక్కుటెద్దు అనమాట, ఇది వచ్చింది. ఇక్కడ నిర్మలన తర్వాతనే మంచి వాళ్ళ అమ్మ అయితే తింటున్నారు. ఇక్కడ వద్దు ఏం చేయ అక్కడికి. ఇదిగో ఈరోజు తయారు చేసిన ఒక కూరతోనే తింటున్నారు. నిర్మల చూడండి ఏ విధంగా చూస్తుందో. ఏమైంది నిర్మల? ఏం లేదా? ఇక్కడ నుంచి మా అత్తగారు అయితే తింటున్నారు. తిన్న కాసేపు అయ్యాక ఇదిగో మా మాయగారు అయితే కనుక చక్కగా ఈరోజు దుడిపినటువంటి ఒక చింతపండు అయితే తీసుకొచ్చారు. చూడండి, ఇదంతా వలసలంట, వలసాక అప్పుడు పడుకోవాలని అంటున్నారు. ఇది సగం వంపేసారు, ఇంకా సగం అవుతుంది. మంచి చింతపండు ఫ్రెండ్స్ ఇదైతే. ఫ్రెండ్స్, మేము అన్నం తిన్న తర్వాత ఈ యొక్క చింతపండు అయితే ఒలుస్తుంది. చూడండి, ఇదిగో ఒలిసిన చింతపండు అయితే ఈ టబ్బు దగ్గర అయితే పెడుతున్నాము. ఇప్పుడు తీసింది అయితే ఇది. ఇంకా సంచి అయితే సగం వరకు ఉంది. ఇదిగో కిందకు పోసింది కూడా ఇంకా అలానే ఉందన్నమాట. ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక 30,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం సొంతం చేసుకుంటాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోని అయితే ముగించండి. సరే, మరొక కొత్త వీడియోతో మేము ముందుకుంటే అందరూ సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 10 గంటలు అయితే అవుతుంది రాత్రి. కొద్దిగా అయితే ఉండిపోయింది ఇది. ఇదిగా తీసింది అయితే ఇక్కడ ఉంది. చూడండి, ఈ యొక్క టబ్బు దగ్గర అయితే పెట్టాము. పూర్తి టబ్బు అయితే నిండింది అనమాట తీసినటువంటి ఒక చింత పండు.